ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చెన్నైలో ఉండే ఎంజీఆర్ అండ్ జయలలిత మెమోరియల్ పార్క్లో అయితే ఉండము. ఈ పార్కు మెరీనా బీచ్ పక్కలోనే ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 గంటలకు తెరిస్తే మళ్ళీ నైట్ 9:30 వరకు అయితే ఉంటుంది. మీరు కూడా చెన్నైకి పోయినప్పుడు తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఆమె ప్రేమ సముద్రం, ఆమె కోపం ప్రళయం, ఆమె కరుణ అనంతం, ఆమెకు ఆనందం వస్తే ఆకాశం చూపిస్తుంది, కోపం వస్తే పాతాళానికి తొక్కేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రాష్ట్రానికి ఆమె మాటే శాసనం. ఎన్నో కష్టాలు, ఎన్నో ఎదురు దెబ్బలు దాటి తమిళులకు అమ్మగా మారింది. ఆమె మరెవరో కాదు, మన జయలలితమ్మే. అమ్మ అనే పదం దేనికి వెలకట్టలేనిది. అలాంటి అమ్మ అనే పదంతోనే మన తమిళ ప్రజలైతే ఆమెను పిలిచేవారు. మంచివారికి దేవతల, చెడ్డవారికి కాళికాంబలాగా రూపుదాల్చేవారు. లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోసెస్ అనే సామెతను మీరు కూడా వినే ఉంటారు. అంటే జీవితం గులాబీల మంచం కాదు అని అర్థం. జయలలిత గారు కూడా తన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాకే తమిళులకు అమ్మగా నిలిచారు. జయలలిత గారు 1948 ఫిబ్రవరి 24న జయరామన్, వేదవల్లి అనే దంపతులకు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె పుట్టినప్పుడు కోమలవల్లి అనే పేరుతో నామకరణం చేశారు. ఈమెకు ఒక అన్నయ్య ఉండేవారు, వాళ్ళ పేరు జయకుమార్. ఈమె తాతగారికి జయ విలాస్ అండ్ లలితా విలాస్ అనే 2 ఇల్లులు ఉండేవి. ఈ 2 ఇల్లు మొదటి పేర్లను తీసుకొని తన మనవరాలికి జయలలిత అనే పేరును పెట్టారు. కానీ జయలలిత వాళ్ళ అమ్మగారు మాత్రము కోమలవల్లి అనే పిలిచేవారు. నిజానికి వీళ్ళ పూర్వీకులు అంతా తమిళనాడుకి చెందిన శ్రీరంగ వాస్తవ్యులు. కానీ బ్రతుకు తెరువు కోసం కొంతమంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న గుంటూరు ప్రాంతంలో, మరికొందరు నెల్లూరు ప్రాంతంలో స్థిరపడగా జయలలిత తాతగారి కుటుంబం మైసూరు వచ్చి స్థిరపడ్డారు. వీళ్ళ తాతగారు మైసూరు మహారాజా ఆస్థానంలో వైద్యులుగా పనిచేసేవారు. మహారాజు గారి అభిమానంతో ఎక్కువగా వాళ్ళ ఇంటికి పుట్టిన వారికి కానీ వ్యాపార సంస్థలకు కానీ జయ అనే పేరు వచ్చేటట్టు నామకరణం చేసేవారు. జయలలిత గారికి 2 సంవత్సరాలు ఉండగా వాళ్ళ అమ్మగారికి పురుటి నొప్పులు వచ్చాయి. బెంగళూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ సమయంలో తన తండ్రి మరణించాడన్న వార్త తెలిసింది. కొద్ది రోజుల తర్వాత జయలలిత గారికి సినిమా ఛాన్స్ రావడంతో శ్రీశైల మహత్యం అనే సినిమాలో బాలనటిగా నటించారు. 12 సంవత్సరాల వయసులో హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు. 1965లో నన్న కర్తవ్య అన్న కన్నడ సినిమాలో హీరోయిన్గా కూడా నటించారు. జయలలిత గారు కూడా సినిమాలో నటిస్తుందని తెలిసి తన తాతగారు జయలలిత అని కూడా ఇంటికి రావద్దని చెప్పేశారు. కానీ మరికొన్ని భాషల సినిమాలతో మన జయలలిత గారు తెర మీద అయితే కనిపించారు. దాదాపు 140 నుంచి 150 సినిమాలలో అయితే నటించడం జరిగింది. తరువాత 1981లో రాజకీయాల్లో ప్రవేశించింది. ఎంజీఆర్ 1984లో జయలలితను తన అన్న డిఎంకే పార్టీలో ప్రచార కార్యదర్శిగా నియమించారు. ఆమెను తన పార్టీ తరపున ఒక ఉపన్యాసం ఇవ్వాలని రామచంద్రన్ ఆమె కోసం ఒక ఉపన్యాసం రాయించి ఆమెకు పంపించారు. ఇలా పార్టీకి ఎంతో మేలు చేస్తూ వచ్చేది. 1987లో ఎంజీఆర్ మరణించిన తర్వాత అతని 3వ భార్య జానకి రామచంద్రన్ గారు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ జయలలిత గారికి మాత్రం ఆమె ముఖ్యమంత్రి అవ్వడం ఇష్టం లేదు. 1989లో వచ్చిన ఉప ఎన్నికల్లో జయలలిత తనే ఎంజీఆర్కు అసలైన వారసురాలు అంటూ చెప్పుకొని ప్రచారం చేసి పార్టీని ముందుకు నడిపించారు. 1991లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో తను బార్బూరు మరియు గంగేయం అనే 2 నియోజకవర్గాల్లో నిలబడి అత్యధిక మెజారిటీతో గెలిచి తన పార్టీని కూడా అధికారంలోకి తెచ్చారు. 1991లో తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి 1996 వరకు కొనసాగించారు. కానీ 1996లో వచ్చిన ఎన్నికల్లో బార్బూర్లో ఓటమి చెందారు. పార్టీ కూడా ప్రతిపక్షానికే పరిమితమయ్యింది. ఆ తర్వాత 2001లో సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ఆరోపణలతో భూబోర అవినీతి కేసులో కోర్టు శిక్ష విధించింది. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలుగా పరిగణించారు. కానీ ఆమె మాత్రం ఆండిపట్టు, కృష్ణగిరి, భువనగిరి, పుదుకొట్టు నియోజకవర్గాల్లో నామినేషన్ వేశారు. అయితే వీటన్నింటినీ ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కానీ ఆ ఎన్నికల్లో పార్టీ గెలిచినందున ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ అది చెల్లదని సుప్రీంకోర్టు 2001 సెప్టెంబర్ 21న తీర్పు ఇవ్వడంతో పదవి నుంచి దిగిపోయారు. 2002లో కేసు నుండి విడుదల అయ్యి ఆంటిపట్టు నుంచి పోటీ చేసి గెలిచి 2022లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి 2006 వరకు కొనసాగారు. పార్టీ కర్తలకు ఆమె ఒక దేవత మరియు అమ్మ. ఆమె ఏది అనుకుంటే దాన్ని పట్టుదలగా చేయడం ఆమెకు చెందింది. తమిళనాడు అంతా ఇంకుడు గొంతులు తవ్వించి భూగర్భ జలాలను పెరిగేటట్టు చేశారు. అనేక రకాల సంక్షేమ పథకాలను చేపట్టి సరైన పద్ధతిలో, సరైన క్రమంలో జరిగేటట్టు శ్రద్ధ చూపేవారు. 2012లో తమిళ అసెంబ్లీలో తెలుగు మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచి తెలుగు భాష బ్రతకడానికి నేను ఏం చేయాలో చెప్పండని తెలుగువారైన ఒక ఎమ్మెల్యేని అడిగారు.
ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడే సాహసం పక్కన పెడితే ఎదురుగా నిలబడి మాట్లాడే సాహసం కూడా ఎవరూ చేయలేదు. ఏఐఏడిఎంకే స్థాపించింది ఎంజీఆర్ గారి అయినప్పటికీ అసలు సిసలైన నాయకత్వంతో నడిపించింది మాత్రం జయలలిత గారే. ఆమె మరణించినప్పుడు కొన్ని కోట్ల గుండెలు బరువెక్కాయి, కొన్ని గుండెలు ఊపిరిపోయినంత పని చేశాయి. ఇంట్లో వ్యక్తి పోయినప్పుడు కూడా అంత బాధపడరేమో. కోట్లాది మంది ప్రజల ప్రేమాభిమానాలను పొందిన అమ్మ మృతజీవురాలు. అమ్మ ఆత్మ మన అందరిలో లీనమైనది. జోహార్ జయలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోస్ని షేర్ చేయండి.